హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే సామాన్యులకు ముఖ్య ప్రకటన, జీఎస్టీలో భారీ మార్పులు అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. జీఎస్టీ కౌన్సిల్ ఈసారి పలు పన్నులను మార్చబోతుంది. ఇందుకోసం జీఎస్టీ కౌన్సిల్కు పలు సిఫార్సులు చేశారు. జొమాటో మరియు స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్ల వినియోగదారులకు కూడా శుభవార్త ఉంది. ఆహార సరఫరా ఛార్జీలపై జీఎస్టీని 5% జీఎస్టీ కౌన్సిల్ తగ్గించవచ్చని సమాచారం. ప్రస్తుతం పన్ను రేటు 18%గా ఉంది. డిసెంబర్ 21 శనివారం రాజస్థాన్లోని జైసల్మర్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశమవుతుంది. ఆ తర్వాత నిర్ణయం ప్రకటించబడుతుంది. నివేదిక ప్రకారం పన్ను తగ్గింపు జనవరి 1, 2024 నుండి అమల్లోకి వస్తుంది. దీని ఆధారంగా జీఎస్టీ వాపసు పొందొచ్చు. అన్ని వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ రేటును 5% తగ్గించడం, సీనియర్ సిటిజన్లకు వైద్య బీమాపై మినహాయింపును పొడిగించడం వంటి నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. ఎలక్ట్రిక్ వాహనాలు సహా అన్ని కార్లపై సుంకాలను 18% పెంచాలని అధికారుల బృందం సిఫార్సు చేసింది. కుటుంబ సభ్యులను కవర్ చేసే దీర్ఘకాలిక జీవిత బీమా పాలసీలకు జీఎస్టీ మినహాయింపును జీఓఎం సిఫార్సు చేసింది. సెకండ్ హ్యాండ్ వాహనాలపై 18% జీఎస్టీ విధిస్తారు. గతంలో 12%, 18% రెండు రకాల పన్నులు ఉండేవని 18%గా ఒకే పన్నుగా మార్చాలని సూచించారు. జీఎస్టీ ప్రతిపాదనల కారణంగా రెడీమేడ్ వస్త్రాలతో పాటు ప్రధాన వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. జీఎస్టీ రేట్లను క్రమబద్ధీకరించడానికి 150 వస్తువులు మరియు సేవలను పునర్వ్యవస్థీకరించాలని జీఎస్టీ ప్యానెల్ సిఫార్సు చేసింది. పొగాకు మరియు పొగాకు సంబంధిత ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 28%కి బదులుగా 35% పన్ను ప్రతిపాదించబడింది. వస్త్రాలు, సైకిళ్లు, వ్యాయామ పుస్తకాలు పెరుగుతాయి. అదే సమయంలో సాధారణ వినియోగ వస్తువుల ధరలను తగ్గించాలని జీఓఎం సిఫార్సు చేసిందని నమ్ముతారు. 1500 వరకు ఉన్న వస్త్ర వస్తువులపై 5% పన్ను ప్రతిపాదించబడింది. కానీ 1500 నుంచి 10,000 మధ్య ధర ఉన్న వస్తువులపై 18% పన్ను విధించాలని ప్రతిపాదించారు. 10,000 పైన ఉన్న వస్త్రాలపై 28% పన్ను విధించారు. హై ఎండ్ వాచ్లు మరియు షూస్తో సహా పలు లగ్జరీ వస్తువులపై జీఎస్టీ రేట్లను పెంచాలని జీఓఎం సిఫార్సు చేసినట్లు భావిస్తున్నారు. 25,000 కంటే ఎక్కువ ధర ఉన్న వాచీలపై జీఎస్టీ రేటును 18% నుంచి 28%కి పెంచాలని గోమ్ ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదేవిధంగా 15,000 కంటే ఎక్కువ ధర ఉన్న బూట్లపై పన్ను పెంపు ప్రతిపాదించబడింది. పన్ను రేటు 18% నుంచి 28%కి పెరుగుతుందని అంచనా. 10,000 కంటే తక్కువ ధర ఉన్న సైకిళ్లపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించాలని జీఓఎం ప్రతిపాదించింది. జీఎస్టీ వర్గాల ప్రకారం ఎరేటెడ్ డ్రింక్స్, సిగరెట్లు, పొగాకు మరియు సంబంధిత ఉత్పత్తులపై జీఎస్టీ రేటును ప్రస్తుత 28% నుండి 35%కి పెంచాలని నిర్ణయించారు. ధరల పెంపు మొత్తంగా 148 వస్తువులపై పన్ను రేట్లను మార్చాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించినట్లు సమాచారం. జీఎస్టీ కౌన్సిల్ను సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయాలను ఖరారు చేయనున్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తర్వాతే ఈ పన్ను రేట్లు అమల్లోకి వస్తాయి. పొగాకు మరియు సంబంధిత ఉత్పత్తులు మరియు ఎరేటెడ్ డ్రింక్స్పై 35% ప్రత్యేక పన్నును ప్రతిపాదించారు. వస్తువులపై 5, 12, 18 మరియు 28% 4 అంచెల పన్ను స్లాబ్ యథావిధిగా కొనసాగుతుంది. అలాగే 35% ప్రత్యేక పన్నుతో కూడిన కొత్త పన్నును ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం జీఎస్టీ 4 అంచెల పన్ను విధానం వెళ్లేందుకు ప్రత్యేక పన్ను తీసుకొచ్చే అవకాశం ఉంది.